హాయ్, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గమైన కొవ్వలి గ్రామంలో ఉన్నాము. జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రజలను అడిగి తెలుసుకుందాము. మనం ఇప్పుడు కొవ్వలి గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? అదే మళ్ళీ జగన్ అందరికి మాట్లాడు అందరూ అనుకుంటుంటే మీరు అంటున్నారు. అంతే మనమైతే అటే, నేనైతే అటే, నా మనసుకు నేను అటే. మీకు బాగుందా ఈ గవర్నమెంట్, ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్? బాగుంది. పిల్లలు చదువుకుంటే మంచిగా అంటే అమ్మఒడికి వీళ్ళకి 50,000 ఏంటి అన్ని బాగానే వస్తున్నాడు. ఇంకా ఆయన అప్పు చేయడం మన అవసరం కదా, మనకుండి ఇప్పుడు బాగుందని. థ్యాంక్ యూ. ఏమండి, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? నా లెక్క అయితే మరి వైఎస్ఆర్ రావాలండి, మళ్ళీ రావాలి. ఎందుకంటే పిల్లలకు బాగుంది, మొత్తం అందరూ చేసుకోవడం అన్ని పిల్లలకు బాగుంది. పిల్లలకి చదువుకోవడం కానీ గిడి కానీ పిల్లలకు బాగుంది. మాకు కూడా కొన్ని పనులు జరిగినాయి. మాకు కొన్ని ఉంటాయి, మరి మామూలు ఉంటాయి కానీ కొన్ని పనులు మాకు జరిగినాయి. ఇప్పుడు మా ఇంటికి కావాలంటే వచ్చి అడుగుతున్నారు. మాకు అది నచ్చింది, మాకు పని మరి అదే మాకు కావాలనుకుంటున్నాం. అది మళ్ళీ అవి చేస్తున్నారు తర్వాత అది మళ్ళీ అప్పుడు దేని బట్టి మార్చుకోవాలని చూస్తున్నాం అంతే. అది ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే మాకు టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం. జనరల్ నియోజకవర్గం చింతల ప్రభాకర్, ఆయన ఎంపీ, ఆయన పేరు యాదవ్. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగన్ గారి పార్టీ వద్దండి. అన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నాడు, పేదలందరికీ మంచి చేస్తున్నాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. జగన్ గారే గెలుస్తారండి. ఓకే అండి. మీకు ఏమన్నా మాకు కొనారు అబ్బాయి చౌదరి గారు గెలుస్తారు. కార్మూరి సునీల్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? బెందులూరు మండలం కోవలి కాలింగపేట కొటారు అబ్బాయి చౌదరి గెలుస్తాడు. ఇక్కడ అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఇక్కడ ఎంపీ ఏమో సునీల్ కుమార్ యాదవ్ గెలుస్తారు. అది మరి కొంతమంది చూస్తే తెలుగుదేశం వస్తుంది ఏదో అలా చెప్తారు. ఒకళ్ళిద్దరు ఇప్పుడు 15 మంది ఉన్నాం అనుకో, ఒకళ్ళు చెప్పరా? పిచ్చోళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళిద్దరు అన్ని మామూలే కానీ ఎందులో తేడా లేదు. ఇక్కడ పొలంలో బూత్ పెట్టుకున్నా సరే ఎక్కువ వైఎస్ఆర్కే పడుతుంది. అది అందులో మాత్రం రాజీ లేదు. కోవలి కాలింగపేటలో పెట్టుకోమనండి. కాలింగపేట కోవలి బెందులూరు మండలం ఇక 7 ఓట్లు ఎక్స్ట్రా పడతాయి అబ్బాయి చౌదరికి. ఏమండి, ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మేము జగన్ పార్టీ. జగన్ మరి మీకు ఏమన్నా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందా? ఇచ్చారు, వచ్చిన ఇచ్చారులేండి. మాకు వెళ్ళి ఇవ్వలేదు పోయినా మాకు ఏం పర్లేదండి. జగన్ బాగా చూసుకుంటున్నాడు, అన్నిటి సౌకర్యాలు చేస్తున్నాడు. ఇంకేం కావాలి మాకు? అది బాబు. అయితే మరి మీకు వృద్ధుల పెన్షన్ వస్తుందా? వస్తుంది, పెన్షన్ వస్తుంది, వస్తుంది. బియ్యం ఎత్తున్నారు ఊరిని. ఇంకేం కావాలి బాబు? అంతే. ఇంటికి పెద్ద కూడా పెంచుతున్నాడు మమ్మల్ని చాలు. ఇంకా అందుకని ఏం కావాలి? థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? అధికారం అయితే మనదైతే పక్కా జనసేన అప్ప. అది తెలుసు. జనసేన టీడీపీ ఉంది కదా, సక్సెస్ అయితే బాగుంటుంది అప్ప. మహాకూటమి. మహాకూటమా ఆ పేరు మాకు తెలియదు. జనసేన టీడీపీ, మాది జనసేన. టీడీపీ జనసేన రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ కూడా ఉంది కదా దాంట్లో. అయిన మనకు అనవసరం, దాని గురించి వాగనం వేస్ట్. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అంటారా? పవన్ కళ్యాణ్ అంటే అన్న నేను వస్తా అని సీమని చెప్పలేదుగా. కలిసాడు, వెళ్ళాడు, వచ్చేసారి పోతాడు. దీనికి ఉదాహరణ కూడా నేను చెప్తా. బాగా టెలికాస్ట్ బాజీ 2014 పార్టీ 2014 పార్టీ పెట్టాడు, పోటీ చేయాల సపోర్ట్ తెలుగుదేశం. 2019 సెకండ్లో పోటీ చేశాడు, ఒక్క సీటు వచ్చింది. రాజులేదు ఉండదు, రాపక్క వరప్రసాద్ ఆడి పేరు. సరే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పొత్తున్నారు. ఎవరు నచ్చినా వస్తుంది అన్నా. డబ్బులు పంచేవాడు ఎప్పుడు ఉండొచ్చేమో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అదిగా ఉండొచ్చేమో. నీతిగా ఉన్నప్పుడు నీతిగా. మై ఓట్ ఫర్ జనసేన. ఓకే. సార్, టీడీపీ విషయంలో వస్తే ఓకే హ్యాపీ. వెళ్ళారు, పొత్తులు లేకుండా ఏ రాజకీయ బట్టి ఇప్పుడు బతకలా. ఒత్తిడి ఉండాలి. ఏదేమైనా ఓకే, ఐ ఓట్ ఫర్ జనసేన పక్కా. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ
జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని